హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రంజాన్ నెలలో ఎంతో ఇష్టంగా చేసుకున్నటువంటి గంజి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అండ్ అట్లాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అండ్ ఒక టమాటా. అండ్ అట్లాగే మనం దీనికోసం ఒక మిక్సీ బౌల్లో బియ్యం వేసేసుకొని రవ్వలా చేసుకొని ఒక 3 స్పూన్స్ రవ్వకి 1 స్పూను పెసరపప్పు వేసి కలిపేసుకోవాలండి. ఇది డైరెక్ట్గా మనం గంజిలో వేయకూడదు. ఇట్లా ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకొని అప్పుడు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం వేడైన తర్వాత ఆయిల్, దాంట్లో మనం కట్ చేసి పెట్టుకుంటున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకుని కాసేపు మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా, ఒక 5 to 10 మినిట్స్ కాసేపు ఇది కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత మనం దీంట్లో 1 లీటర్ అనేది వాటర్ వేసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ అనేది మనకి చిక్కగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, కొంచెం పల్చగా ఉండాలి గంజి అంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఒకసారి కలిపేసుకుని అప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నటువంటి రవ్వ అండ్ అట్లాగే పెసరపప్పు మిశ్రమం అనేది దీంట్లో వేసేసుకొని స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 20 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే కంటిన్యూషన్గా కలపాలండి, లేకపోతే కింద అనేది మాడిపోయిద్ది. ఒక 20 మినిట్స్ అట్లా కలుపుకుంటా ఉంటే అది మెల్లగా చిక్కబడిపోయిద్ది. స్టార్టింగ్లో పలచగా ఉంటుంది, ఇంకా పౌడర్ వేయాలేమో రవ్వ అనేది అట్లా అనిపించింది, కానీ అవసరం లేదండి. స్టార్టింగ్లో పలచగానే ఉంటుంది. అది బాయిల్ అయ్యేసరికి 20 మినిట్స్ తర్వాత చిక్కబడిపోయిద్ది. చూసారా ఇక్కడ ఎట్లా చిక్కబడిపోయిందో. ఇది పెసరపప్పు కూడా చక్కగా స్మాష్ అయిపోయిద్ది, పప్పులాగా కూడా కనిపించదు. అంతేనండి, ఇది చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి గంజి అయితే రెడీ అయిపోయింది. ఇది సర్వ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కూడా ఇట్లా తీసుకోవచ్చు, లేకపోతే దీంట్లో మనం కొద్దిగా బూందీ వేసేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇది బాడీకి కూడా చాలా సలవండి, హీట్ అనేది తగ్గించిద్ది. అంతేనండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అట్లా